Hello friends, welcome back to Law in Telugu video series. సో ఈరోజు వీడియోలో మనం రూల్ 26, రూల్ 27, రూల్ 28, రూల్ 29, 30, 31 గురించి తెలుసుకుందాం. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ 1990. సో ఇందులోని ఫస్ట్ 26 చూద్దాం రండి. సో రూల్ 26 ఏం చెప్తుంది? రిమాండ్ టు పోలీస్ కస్టడీ. సో పోలీస్ కస్టడీకి రిమాండ్ చేయడం అనమాట, నిందితులు ఎవరైతే ఉన్నారో అతన్ని, రైట్? A magistrate shall not grant remand to police custody unless he is satisfied that there is good ground for doing so, and shall not accept a general statement made by the investigating or other police officer to the effect that the accused may be able to give further information. In all cases where the magistrate authorizes the detention of the accused in the custody of police, he shall record his reasons for doing so. So there is good ground for doing so. డూయింగ్ సో అంటే ఆ నిందితుడిని పోలీస్ కస్టడీకి పంపటం అనమాట. సో అందుకు తగిన కారణం ఉన్నదని, సరైన కారణం ఉన్నదని మ్యాజిస్ట్రేట్ సంతృప్తి చెందితే తప్ప సాధారణంగా పోలీస్ కస్టడీకి పంపించకూడదు. ఓకే, మెజిస్ట్రేట్ షల్ నాట్ గ్రాంట్ రిమాండ్ టు పోలీస్ కస్టడీ. రిమాండ్ టు పోలీస్ కస్టడీ ఎప్పుడు కూడా గ్రాంట్ చేయకూడదు అన్లెస్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ దెర్ ఈజ్ గుడ్ గ్రౌండ్ ఫర్ డూయింగ్ సో. ఓకే, తగిన కారణం ఉన్నదని. అండ్ షల్ నాట్ యాక్సెప్ట్ ఏ జనరల్ స్టేట్మెంట్ మేడ్ బై ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆర్ అదర్ పోలీస్ ఆఫీసర్. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారి కానీ ఇంకెవరైనా పోలీస్ ఆఫీసర్ కానీ ఇచ్చే జనరల్ స్టేట్మెంట్, అలాగని అతను మా కస్టడీకి ఇస్తే మేబీ ఏబుల్ టు గివ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, అతను ఎక్కువ సమాచారం అందించే అవకాశం ఉందని ఇచ్చే జనరల్ స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా, రైట్? అలాగే ఇన్ ఆల్ కేసెస్, నెక్స్ట్ చూడండి, నిందితుడిని కస్టడీలో ఉంచుటకు అనుమతినిస్తున్న అన్ని సందర్భాలలో కూడా, ఇన్ ఆల్ కేసెస్ అంటే అన్ని సందర్భాల్లో కూడా, వేర్ మెజిస్ట్రేట్ ఆథరైజెస్ ద డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్. సో అతను అదుపులో ఉంచుటకు అనుమతినిస్తున్న అన్ని సందర్భాల్లో కూడా తప్పనిసరిగా, ఈ షల్ అంటే మ్యాండేటరీ కదా, తప్పనిసరిగా రికార్డ్ హిజ్ రీజన్స్ ఫర్ సో డూయింగ్, అలా చేయటకు గల కారణాలను ఇతను రికార్డ్ చేయాల్సి ఉంటుంది, రైట్? రిమాండ్ టు పోలీస్ కస్టడీ అనేది ఏదో ఈజీగా చేసేటానికి లేదన్నమాట, దానికి ఇక్కడ ఉన్న ప్రొసీజర్ అనేది పాటించాలి, ఈ రూల్స్ అన్ని కూడా. సో 27 ఏం చెప్తుందో చూడండి ఒకసారి. ఆర్డర్ ఆఫ్ రిమాండ్ బై మెజిస్ట్రేట్ టు బి ఫార్వర్డెడ్ టు సెషన్స్ జడ్జ్. సో రిమాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో, మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ అంటే పోలీస్ కస్టడీకి నిందితుని పంపిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని సెషన్స్ జడ్జి ఎవరైతే ఉన్నారో వారికి ఫార్వర్డ్ చేయాలి. సో వెన్ ఎవర్ ఏ మెజిస్ట్రేట్ రిమాండ్స్ అన్ అక్యూజ్డ్ పర్సన్ టు ది కస్టడీ ఆఫ్ పోలీస్ అండర్ సెక్షన్ 167 of the criminal procedure code, a copy of the order, a copy of the remand order with reasons, సో అందుగల కారణాలు పొందుపరుస్తూ ఉన్నటువంటి రిమాండ్ ఆర్డర్ని 24 గంటల లోపు సెషన్ జడ్జి వారికి పంపించాలని చెప్పి రూల్ 27 చెప్తుంది, రైట్? 28 చూడండి. కంప్యూటింగ్ ది పీరియడ్ ఆఫ్ రిమాండ్. Okay, in computing the period of 15 days mentioned in subsection 2 of section 167 or the proviso to section 309 of the criminal procedure code. సో అక్కడ మెన్షన్ చేసినటువంటి 15 days పీరియడ్ని లెక్క కట్టడంలో both the days on which the remand order was made and the day on which the accused is ordered to be produced before the court shall be included అంటున్నాడు, shall be included. సో ఈ 15 డేస్ని లెక్క కట్టడంలో మనం ఈ 2 రోజులు కూడా కలుపుకోవాలన్నమాట, వాటితో కలిపే 15 days అనమాట. ఏ రోజులు అవి? రిమాండ్ ఆర్డర్ ఏ రోజు అయితే ఇస్తున్నారో ఆ రోజు మరియు
ద డే ఆన్ విచ్ అక్యూజ్డ్ ఈజ్ ఆర్డర్ టు ప్రొడ్యూస్, ఏ రోజైతే మళ్ళీ తిరిగి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయమంటున్నారు ఆ రోజు. సో ఆర్డర్ ఇచ్చిన రోజు ప్లస్ అతన్ని మళ్ళీ తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన రోజు, ఈ 2 రోజులు కూడా కలిపి 15 రోజులు అనమాట. నెక్స్ట్ పార్ట్ చూడండి. వైల్ కంప్యూటింగ్ ద పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది ప్రొవైజో టు సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 167 of the Criminal Procedure Code or any period of detention prescribed in any other law. The date of actual production of the accused before the magistrate or the judge. The date of actual production of accused. Actual production of accused before the magistrate judge shall be excluded. So ఆ పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ మనం లెక్క కట్టేటప్పుడు ఇది సెక్షన్ 167 సబ్సెక్షన్ 2లో చెప్పినటువంటి పీరియడ్ ఏదైతుందో ఆ పీరియడ్ లెక్క కట్టేటప్పుడు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన రోజు ఏదైతుందో దాన్ని మాత్రం ఎక్స్క్లూడ్ మినహాయించమంటున్నారు అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ఏం చెప్తున్నాడు, సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 167. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రొవైజో టు సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 167. సో ఈ పీరియడ్ ఏంటంటే 15 డేస్కి మించి ఇవ్వకూడదు అనమాట డిటెన్షన్ ఇక్కడ సబ్సెక్షన్ 2 కింద. బట్ 15 డేస్కి మించి ఇవ్వడానికి తగిన కారణాలు ఉన్నాయని భావించినప్పుడు, అంటే కొన్ని కేసులు 16 డేస్, కొన్ని డేస్ 90 డేస్ రిమాండ్ విధిస్తుంటారు కదా. సో ఈ పీరియడ్ విషయానికి వచ్చినప్పుడు అనమాట ఈ ప్రొవైజో దీని గురించి మాట్లాడుతుంది. 60-90 ఎగ్జీడింగ్ 15 డేస్ గురించి ప్రొవైజో మాట్లాడుతుంది ఇక్కడ చెప్పింది. సో ఆ విషయంలో వచ్చేసరికి ఏంటంటే ఈ డే ఏదైతుంది యాక్చువల్ డే ఆఫ్ ప్రొడక్షన్, ఆ అక్యూజ్ని ఏ రోజు అయితే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారో ఆ రోజుని మినహాయించాలన్నమాట ఈ పీరియడ్ని లెక్కగట్టేటప్పుడు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆ 15 డేస్లో ఈ 2 రోజులు అనేది మనం కలుపుకొని లెక్క పెడతాం అనమాట. డిఫరెన్స్ అది ఒకసారి మీరు 167 చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. రైట్, ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే సెకండ్ పార్ట్ ప్రొవిజో గురించి మాట్లాడుతారు, ఇక్కడ ఏమైనా సబ్సెక్షన్ గురించి మాట్లాడతారు. దీనికి ఉన్న ప్రొవిజో గురించి సెకండ్ పార్ట్లో మాట్లాడుతారు. రైట్, 29 చూడండి మీరు. రిమాండ్ అండర్ సెక్షన్ 390 ఆఫ్ ది కోడ్. ఓకే, సెక్షన్ 390 ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అయితే 431 అనమాట. ఇది వచ్చేసరికి సిఆర్పిసి 390. రైట్, సో వెన్ అన్ అక్యూజ్డ్ పర్సన్ ఈజ్ బ్రాడ్ బిఫోర్ ఏ సబార్డినేట్ కోర్ట్ అండర్ సెక్షన్ 390 ఆఫ్ ది కోడ్. ఓకే, when an accused person is brought before a subordinate court under 390, the court shall explain fully to him his right to assistance of an advocate at state cost and the procedure for hearing of appeals by the high court. సో 390 కింద ఎప్పుడైనా ఒక నిందితుడిని మనం సబార్డినేట్ కోర్టు ముందు తీసుకురావడం జరిగినట్లయితే ఆ న్యాయస్థానం ఆ నిందితుడికి ప్రభుత్వ ఖర్చులతో అట్ స్టేట్ ఎక్స్పెన్స్ అంటున్నారు కదా, అట్ స్టేట్ కాస్ట్, ప్రభుత్వ ఖర్చులతో ఒక అడ్వకేట్ సాయం పొందేందుకు అతనికి హక్కు ఉందని అతనికి తెలియపరచాలన్నమాట. అలాగే హైకోర్టులో అప్పీళ్లు ఎలా విచారించబడతాయని ఆ ప్రొసీజర్కి సంబంధించి కూడా అతనికి అవగాహన కల్పించాలన్నమాట. సో అతనికి పూర్తిగా వివరించాల్సి ఉంటుంది. రైట్, ఆ పార్ట్ అనమాట అది మాట్లాడుతుంది. సెకండ్ చూడండి ఇక్కడ సెకండ్ పార్ట్. ఇఫ్ ద అక్యూజ్డ్ ఈజ్ రిమాండెడ్, if the accused is remanded to custody, the court shall forthwith report the action taken to high court. సో ఆ సబార్డినేట్ కోర్ట్ ఏం చేయాలంటే వెంటనే షల్ ఫోర్త్విత్ రిపోర్ట్ ఆ యాక్షన్ టేకెన్, ఏ యాక్షన్ అయితే తీసుకున్నారో ఆ యాక్షన్ గురించి హైకోర్టుకి తెలియపరచాలి. ఇఫ్ ద వారెంట్ ఇష్యూడ్ బై ది హైకోర్ట్ ఈజ్ ఏ బెయిలబుల్ వారెంట్, ఒకవేళ హైకోర్టు ఇష్యూ చేసిన వారెంట్ ఏదైతే అది బెయిలబుల్ వారెంట్ అయినట్లయితే ఆల్సో స్టేట్ ఇట్స్ రీజన్స్ ఫర్ రిమాండ్. సో రిమాండ్కి పంపించడానికి ఇది బెయిలబుల్ వారెంట్ అయినప్పుడు బెయిల్ ఇవ్వాలి కదా, బెయిల్ ఇవ్వకుండా అతన్ని రిమాండ్కి పంపించినట్లయితే అందుకు గల కారణాలను కూడా స్టేట్ వివరించాల్సి ఉంటుంది అనమాట. అండ్ షల్ ఫార్వర్డ్ ఏ కాపీ ఆఫ్ ది సెడ్ రిపోర్ట్ టు ది కలెక్టర్ హూ విల్ కమ్యూనికేట్ విత్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్, సో ఆ కాపీని ఏంటంటే జిల్లా కలెక్టర్ కూడా పంపించాల్సి ఉంటుంది, అతను
స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే అతనితో కమ్యూనికేట్ చేస్తారనమాట. రైట్. సో ఈ సందర్భం మనకి ఎప్పుడు తలెత్తుతుంది? ఎందుకంటే ఇక్కడ హైకోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. హైకోర్టు కానీ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తే అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అంటే మనకి సెక్షన్ 390 అంటే అవగాహన రావాలన్నమాట. అది తెలిస్తే కానీ ఇక్కడ ఏం జరుగుతుందని అర్థం కాదు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎక్విటల్ వచ్చిందనమాట. ఎక్విటల్ అంటే అతను విడుదలయ్యాడు అనుకుందాం ఒక కేసు నుంచి. ఓకే, కన్విక్షన్ పడకుండా ఎక్విటల్ వచ్చేసింది. అలా విడుదలైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి అగెనెస్ట్గా కంప్లైనెంట్ కానీ ఆ ప్రాసిక్యూషన్ కానీ అప్పీల్ ఫైల్ చేస్తున్నట్లయితే ఈ అప్పీల్ పెండింగ్లో ఉండగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి హైకోర్టు ముందు కానీ లేదంటే సబార్డినేట్ కోర్టు ముందు కానీ ప్రజెంట్ చేయమని చెప్పి హైకోర్టు ఒక వారెంట్ ఇష్యూ చేయవచ్చు అనమాట. అది బెయిలబుల్ వారెంట్ అవ్వచ్చు ఆర్ నాన్ బెయిలబుల్ వారెంట్ అవ్వచ్చు. అలా వారెంట్ ఇష్యూ చేసినప్పుడు తలెత్తే విషయం అనమాట ఇది అనమాట. సో అలాంటి 390 అంటే అది. అలాంటప్పుడు అండ్ అన్ అక్యూజ్డ్ పర్సన్ ఈజ్ బ్రాడ్ బిఫోర్ సబార్డినేట్ కోర్ట్, ఆ సబార్డినేట్ కోర్టు ముందు ఈ వారెంట్ వల్ల తీసుకువస్తే అప్పుడు జరిగే ప్రొసీజర్ అనమాట ఇది. సో అతను కానీ రిమాండ్కి పంపించినట్లయితే ఆ రిమాండ్ ఆర్డర్ ఇమీడియట్గా హైకోర్టుకి పంపించాల్సి ఉంటుంది. దాని గురించి ఇది మాట్లాడుతుంది అనమాట. సో 390 చూస్తే మనకి ఇది ఒక అవగాహన వస్తుంది. రైట్. సో అందుకే మనం రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ని, మెయిన్ యాక్ట్ ఉంది కదా కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, రెండు కలిపి చూసుకుంటేనే మనకు ఒక అవగాహన వస్తే కంప్లీట్ పిక్చర్ వస్తుంది. 30 చూడండి ఒకసారి. బెయిల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. సో దర్యాప్తు జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో బెయిల్పై విడుదలవటం అనమాట. when an accused is released on bail, ఎప్పుడు డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, he shall be bound over to appear in court after charge sheet is filed and summons served on him. సో వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి మరియు అతని మీద సమ్మన్స్ సర్వ్ అయిన వెంటనే అతని కోర్టులో అపీర్ అవ్వాలి. షాల్ ఇది మ్యాండేటరీ అనమాట, అతనికి వేరే ఆప్షన్ లేదు. సో తప్పనిసరిగా అతను కోర్టు ముందు హాజరవ్వాలి. ఇట్ ఈస్ నాట్ నెససరీ టు బైండ్ హిమ్ టు అపియర్ ఆన్ ఎనీ ఎర్లియర్ డేట్ ఆర్ డేట్స్. సో అంతకు ముందు ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి అతని సమన్స్ రావడానికి ముందుగా అతను కోర్టు ముందు అపియర్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. కోర్టు ముందు ప్రజెంట్ అవ్వాల్సిన అవసరం ఎట్టి పరిస్థితి లేదు. సో అతను బద్ధుడు కాదనమాట. రైట్. రిక్విజిషన్ ఫర్ కన్ఫెషన్స్ ఎట్సెట్రా. సో రిక్విజిషన్ అంటే మనం విన్నపం చేసుకోవడం అనమాట. సో ఈ నేర అంగీకార ప్రకటన మొదలైన వాటిని నమోదు చేయటకై విన్నపం. ఇది దాని గురించి మాట్లాడుతున్నమాట. ఎలా విన్నపం చేయాలి చూడండి. సో ఆల్ రిక్విజిషన్స్ ఫర్ రికార్డింగ్ confession of accused or statement of witnesses or for holding identification period. సో ఈ మూడింటికి సంబంధించి పెట్టే విన్నపం లేదా అభ్యర్థన ఏదో షాల్ బి మేడ్ టు సచ్ మ్యాజిస్ట్రేట్. సచ్ మ్యాజిస్ట్రేట్ అంటే యాజ్ ఈజ్ నామినేటెడ్ బై ది సెషన్స్ జడ్జ్ ఫర్ పర్టికులర్ పోలీస్ స్టేషన్. ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్కి ఏ మ్యాజిస్ట్రేట్ని అయితే నామినేట్ చేస్తారో, ఎవరో నామినేట్ చేసేది సెషన్ జడ్జి. సో సెషన్ జడ్జి ఇచ్చే ఈ పర్టికులర్ పోలీస్ స్టేషన్ కొరకు నామినేట్ చేయబడిన మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో అతనికి మాత్రం అటువంటి రిక్వెస్ట్లో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. రైట్. సో ఆన్ రిసిప్ట్ ఆఫ్ సచ్ రిక్విజిషన్, సో అటువంటి అభ్యర్థన అందుకున్న మీదట మ్యాజిస్ట్రేట్ షల్ ఇమీడియట్లీ ఫిక్స్ ఏ డేట్ ఫర్ ది పర్పస్ అండ్ ఇష్యూ సమన్స్ టు విట్నెసెస్. సో ఆ అభ్యర్థన అందుకున్న వెంటనే ఇమీడియట్గా అతను ఒక డేట్ని ఫిక్స్ చేసి అలాగే సాక్షులందరికీ కూడా సమన్స్ సర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్, స్టేట్మెంట్స్ ఆఫ్ విట్నెసెస్ అండ్ కన్ఫెషన్ ఆఫ్ అక్యూజ్డ్ షల్ బి రికార్డెడ్ ఇన్ ఓపెన్ కోర్ట్. రైట్. సో బహిరంగ న్యాయస్థానంలో, అది కూడా కోర్టు వేళల్లో ఆ నేరంగీకార ప్రకటన కానీ ఆ స్టేట్మెంట్లు అదే విట్నెస్ల యొక్క స్టేట్మెంట్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ డ్యూరింగ్ కోర్ట్ అవర్స్ షల్ బి రికార్డెడ్ ఇన్ ఓపెన్ కోర్ట్ అండ్ డ్యూరింగ్ court hours except for reasons to be recorded in writing. రాతపూర్వకంగా ఏదైనా కారణాలను నమోదు చేసినట్లయితే అప్పుడు తప్పించి సాధారణంగా అయితే బహిరంగంగా న్యాయస్థానంలోనే ఆ స్టేట్మెంట్లు కానీ ఆ కన్ఫెషన్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సెకండ్ పార్ట్ చూడండి. అందులోని
నో పోలీస్ ఆఫీసర్ షుడ్ బి అలౌడ్ టు బి ప్రజెంట్ ఇన్ ది కోర్ట్ హాల్ ఆర్ ఇన్ విజిబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది విట్నెసెస్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇక్కడ చూడండి, ఇది ఆర్ అయి ఉంటుంది, ఆఫ్ అని పడింది. సో ఈ అక్యూజ్డ్ కానీ ఈ విట్నెస్ సాక్షులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనపడేంత దూరంలో అతను ఉండేలా అలౌ చేయకూడదు అనమాట. నో పోలీస్ ఆఫీసర్ షుడ్ బి అలౌడ్, నో పోలీస్ షుడ్ బి అలౌడ్ టు బి ప్రజెంట్ ఇన్ ది కోర్ట్ హాల్లో కానీ లేదా విట్నెస్కి లేదా అక్యూజ్డ్ పర్సన్ కనపడే దూరంలో కానీ వాళ్ళు ఉండేందుకు అనుమతించకూడదు అనమాట. వైల్ స్టేట్మెంట్ ఆర్ కన్ఫెషన్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. సో ఆ స్టేట్మెంట్ కానీ ఆ కన్ఫెషన్ కానీ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు కోర్ట్ హాల్లో కానీ ఆర్ వీళ్ళ కనపడే దూరంలో కానీ వాళ్ళు ఉండేలాగా, వాళ్ళు ఉండకుండా చూడవాలన్నమాట కోర్టు, అది చెప్తుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ పాటించాలన్నమాట అవి తీసుకునేటప్పుడు. సో ఆ రిక్వెస్ట్ ఎవరికి చేయాలి? ఆ నామినేట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో, సెషన్ జడ్జి చేత నామినేట్ చేయబడిన మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో అతనికి మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలన్నమాట. సో ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించి, ఎందుకంటే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో అతనికి అగెనెస్ట్గా కేసు ఏ స్టేషన్లో ఫైల్ అయిందో ఆ స్టేషన్కి సంబంధించి ఎవరిని ఏదైనా మ్యాజిస్ట్రేట్ నామినేట్ చేయబడి ఉంటే ఆ స్టేషన్కి సంబంధించి ఆ మ్యాజిస్ట్రేట్కి అనమాట. రైట్, మనం అప్లై చేసుకుంటే అతను ఆ రిక్వెస్ట్ అందుకున్న వెంటనే ఒక డేట్ని ఫిక్స్ చేస్తారనమాట. అలాగే సమన్స్ కూడా జారీ చేస్తారు విట్నెసెస్కి. సో ఆ విట్నెస్ స్టేట్మెంట్ కానీ లేదా అక్యూజ్డ్ యొక్క కన్ఫెషన్ కానీ ఓపెన్ కోర్టులో, అది కూడా కోర్టు వేళల్లో తీసుకోవాలన్నమాట. ఎక్సెప్ట్ ఫర్ రీజన్స్ టు బి రికార్డ్ ఇన్ రైటింగ్. కొన్ని సందర్భాలలో అందుకు సంబంధించి కారణాలు నమోదు చేస్తే తప్ప సాధారణంగా ఓపెన్ కోర్టులో పని వేళల్లో తీసుకోవాలన్నమాట. అలాగే ఆ స్టేట్మెంట్ కానీ ఆ కన్ఫెషన్ కానీ తీసుకుంటున్నప్పుడు ఈ నిందితులకు కానీ ఆర్ సాక్షులకు కానీ కనపడేంత దూరంలో, ఈ పోలీసు వాళ్ళు కనపడేంత దూరంలో ఉండకుండా లేదా కోర్టు హాల్లో ఉండకుండా చూసుకోవాలన్నమాట. సో ఉండేందుకు అనుమతించకూడదు కూడా. రైట్, ఇది 31 చెప్తుంది అనమాట. వీటి మీద మనకు అవగాహన ఉండటం అవసరం అనమాట.